తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క సారళమ్మ మేడారం జాతరకు రాష్ట్ర సర్కారు భారీగా నిధులు విడుదల చేసింది. ఈ మేరకు 150 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న మహాజాతరను ఘనంగా నిర్వహించడం, శాశ్వత ప్రాతిపదికన సౌకర్యాల కోసం ఈ నిధులను సర్కారు కేటాయించింది. ములుగు జిల్లా సమ్మక్క సారళమ్మ తాడ్వాయి మండలంలోని మేడారంలో ప్రతి 2 ఏళ్లకొకసారి పెద్ద జాతర చాలా ఘనంగా జరుగుతోంది. వనదేవతలను కొలిచేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కోట్లాదిగా వచ్చే భక్తులతో మేడారం కుంభమేళాను తలపిస్తుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద విశిష్టమైన సమ్మక్క సారళమ్మ జాతర చాలా ప్రశస్తమైంది. ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలతో నిర్వహించే ఈ జాతరకు ఇసుకేస్తే రాలనంత మంది భక్తులొస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు సమ్మక్క సారళమ్మలను దర్శించుకోవడానికి బారులు తీరుతారు. ఎడ్ల బండ్ల నుంచి హెలికాప్టర్ వరకు రవాణా సౌకర్యాలతో పాటు ప్రాచీన సంస్కృతి, ఆధునిక నాగరికతల మేళవింపుగా మేడారం జాతర ఆకట్టుకుంటుంది. వైభవంగా 2026 జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు జాతర ఘనంగా జరుగుతుంది. 28న మాఘ శుద్ధ ద్వాదశి బుధవారం సాయంత్రం గుడి మెలగడం, శ్రీ సారళమ్మ దేవత, గోవిందరాజులు, పగిడిద్దరాజులు సాయంత్రం వారి వారి గద్దెల మీదకు చేరుకోవడంతో జాతర మొదలవుతుంది. 29న సాయంత్రం సమ్మక్క దేవత గద్దె మీదకు చేరుకోవడంతో జాతర పీక్ స్టేజ్ కి చేరుతోంది. 30న సమ్మక్క సారళమ్మ దేవతలు గద్దెలపై కొలువై ఉంటారు. ఆ రోజు లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. 4వ రోజు 31న సమ్మక్క సారళమ్మ దేవతలు, గోవిందరాజులు, పగిడిద్దరాజు దేవుళ్లు వన ప్రవేశం చేస్తారు. ఫిబ్రవరి 4న తిరుగువారం పండగతో పెద్ద జాతర ముగుస్తుంది. ఈ జాతరకు తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. సుమారు 1,50,00,000 వరకు ఈసారి వచ్చే జాతరకు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. 2024లో జరిగిన జాతరకు 1,20,00,000 వరకు భక్తులు తరలి వచ్చారు. ఇలా వచ్చే భక్తుల సౌకర్యాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అయితే ఈసారి ప్రభుత్వం మేడారంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. స్థానిక ఎమ్మెల్యేనే మంత్రి కావడంతో జాతరకు కలిసొచ్చింది. ఈ క్రమంలో సీతక్క చొరవతో ఈసారి భారీగా నిధులను సర్కార్ విడుదల చేసింది. శాశ్వత పనుల కోసం అనేక సార్లు రివ్యూ మీటింగ్ పెట్టిన సీతక్క అధికారుల నుంచి ప్రతిపాదనలు తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆ పనులకు సీఎం సానుకూలంగా స్పందించారు. దీంతో 150 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జాతరలో సివిల్ వర్క్స్ కోసం పంచాయతీ శాఖకు 51 కోట్లు, రహదారులు భవనాల శాఖకు 9.95 కోట్లు, ఇరిగేషన్ కు 5.9 కోట్లు, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి 8.57 కోట్లు, RWS శానిటేషన్ కోసం 15.15 కోట్ల చొప్పున మొత్తం 90.87 కోట్లు కేటాయించారు. ఇక నాన్ సివిల్ వర్క్స్ కోసం వివిధ శాఖలకు 59.13 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 60-70 కోట్ల రూపాయలతోటి స్వాస్థంగా జంపన్నవాగు డెవలప్మెంట్, డబల్ రోడ్స్, మా ఆదివాసీ పూజార్ల ఆలోచనతోటి అవన్నీ కూడా చేయాలనేటువంటి లక్ష్యంతో సీఎం గారి దృష్టికి, అదేవిధంగా మా ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు సోదరిమణి సురేఖ గారు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత 2-3 మీటింగ్లను కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కావాలి అంటే కొంత అమౌంట్ ఎక్కువ కావాలని కోరడంతో ముఖ్యమంత్రి గారు ట్రైబల్ శాఖ నుంచి ఈ 150 crores ఈసారి రిలీజ్ చేయడం జరిగింది. మహాజాతర, మినీ జాతరలతో పాటు వీకెండ్స్ లో కూడా మేడారం సందర్శనకు జనం వస్తున్నారు. ములుగు జిల్లా పర్యాటక ప్రాంతం కావడంతో మేడారంకు నిత్యం భక్తులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే 150 కోట్లతో జాతరను ఘనంగా నిర్వహణకు, శాశ్వత పనులను చేపట్టేందుకు వినియోగించనున్నారు. మేడారం జాతరకు గతంలో ఎన్నడూ లేని విధంగా 15 కోట్ల నిధులు కేటాయించడంపై సీఎం, డిప్యూటీ సీఎం, ట్రైబల్ మినిస్టర్లకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.